కర్ల రాజేష్కి న్యాయం జరుగుద్దా జరగదా అసలు? న్యాయం జరుగుద్దా జరగదా అనే విషయంలో సోషల్ మీడియాను నిర్వహిస్తున్న మీ మీద కూడా కొంత ఆధారపడి ఉన్నది నాన్న. ఎందుకంటే పేదలకు ప్రచారం చేసే సాధనాలు ఇప్పుడు సోషల్ మీడియా నాన్న. 100 కోట్లు పెట్టుకొని ఎలక్ట్రానిక్ మీడియా నడిపే వాళ్ళు, పెద్ద పెద్ద పత్రికలు నడిపే వాళ్ళు పేదల ప్రాణాలకు, పేదల మాన ప్రాణాలకు విలువనెత్తలేరు నాన్న. ఇయ్యదలుచుకుంటే వాళ్ళు ఎప్పుడో కోదాడ వాళ్ళ తల్లితోటో ఎవరితోటో విచారణ, అది కనీసం ఒక ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు సమాజం ముందు ఒక స్టోరీ బోర్డ్ లాగా పెట్టేవాళ్ళు. వాళ్ళకి అది పట్టట్లేదు. అంతో ఇంతో ఈ సోషల్ మీడియాలో అంతా అణగారిన వర్గాల బిడ్డలు లేదా మధ్యతరగతి బిడ్డలు మాత్రమే ఈ సోషల్ మీడియా 90% నడుతుంటారు. మీరు దీనికి విలువనియకపోతే ఇంకెవరు విలువ? మీరు ఎంత ప్రచారంలో తీసుకొస్తే సత్యాలను ప్రచారం చేయమంటున్నారు. ఇప్పుడు సత్యం కనుమరుగవుతుంది. ఇక్కడ సత్యాన్ని కనుమరుగు చేసే కుట్రలో పోలీస్ యంత్రాంగం అంతా పనిచేస్తుంది. ఆ పోలీస్ యంత్రాంగం పనిచేస్తున్నప్పుడు సత్యాన్ని వెలుగు తీయాల్సిన అయితే మీ మీద నెట్టబడ్డది. వెలుగు తీయడానికి ప్రధాన సాధనంగా ఎంఆర్పిఎస్ మీరు ఉపయోగించుకోవచ్చు వెలుగు తీసే క్రమంలో. కానీ ఆ ఎంఆర్పిఎస్ వెలుగులోకి తీసుకొస్తున్న అంశాన్ని ప్రజలకు తీసుకెళ్లే బాధ్యత మాత్రం సోషల్ మీడియా నా తమ్ముల మీద మీ మీద ఉన్నది. ఎందుకంటే 99% సోషల్ మీడియా నడిపే వాళ్ళందరూ పేద వర్గాల బిడ్డలు లేదా మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళ బిడ్డలు నాన్న కదా. మీకు ఈ సంఘటనల పట్ల కమిట్మెంట్ పెద్ద ఉండాలి. దీన్ని ప్రచారం తీసుకురావాలి. మీరు ఎంత ప్రచారం చేస్తే అంత తొందరగా న్యాయం జరుగుతుంది. న్యాయం జరగకుండా పోదు. కానీ ఆలస్యంగా జరిగే న్యాయం కూడా అన్యాయమే.